మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అమ్మాయికి ఇచ్చిన దేశ రక్షణ బాధ్యతని దుర్వినియోగం చేసి టెర్రరిస్టులతో చేతులు కలిపి దేశానికి ద్రోహం చేస్తోంది. దానికి మీరేమంటారు? నో సార్, తను పసిపెట్టిగా ఉన్నప్పుడు తల్లిపాలతో పాటు మానవత్వాన్ని కలిపి తనకు పట్టాం. తాను తినే గోరుముద్దలతో దేశభక్తిని కలిపి తినిపించేవాళ్ళం. ఈలు నేర్చుకోవటానికి ముందే జాతీయ గీతాన్ని నేర్పించాం. క్లాసు పాఠాల కంటే తన మనసులో ఉపనిషత్తులే నిండిపోయాయి. తను చస్తే తన చావు దేశం కోసం ఉంటుందే కాని స్వార్థం కోసం కాదు. మిస్టర్ వర్మ, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ. మిస్టర్ యశ్వంత్, మేము వాళ్ళని ఇక్కడికి పిలిపించింది ఇంట్రాగేట్ చేసేందుకు. మీరు వాళ్ళ అలా పంపించడంలో అర్థం ఏమిటండి? 1 కిలో సరుకుని 100 సార్లు తూకం వేసిన 1 కిలోనే ఉంటుంది. త్రాసుని మార్చినంత మాత్రాన తూకం మారదుగా. వాట్ డు యు మీన్? ఐ మీన్ ద ట్రూత్. ఇంట్రాగేషన్ ని ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు చెయ్యాలన్నది నాకు బాగా తెలుసు. మీరిక ప్రశాంతంగా నిద్రపోండి. నేరస్తుల గుండెల్లో ఈ రోజు నుంచి నేను నిద్రపోతాను. బాయ్. Come on, tell me. ఏ ప్లాన్ తో ఈ దేశంలోకి వచ్చారు? మీ ఉద్దేశం ఏమిటి? Tell me. నేను చెప్పను. ఇంకా నిన్ను ప్రాణాలతో వదలడం మంచిది కాదు. నీ కథ ముగిసింది. You're finished. No. You and your country is finished. శతకోటి లింగాల్లో బోడి లింగం రా మీ దేశం. న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకున్నంత మాత్రాన్న మీరు వీరులని ఫీల్ అవుతున్నారా? మా దేశంలో ఉన్న ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క న్యూక్లియర్ బాంబ్ లాంటి వాడు. అయినా చేతులు గట్టు కూర్చున్నారంటే చేతకాక కాదు, సహనం వల్ల. అది నశిస్తే మిమ్మల్ని పాతయ్యడానికి 1 వారం రోజులు చాలురా. జస్ట్ 7 days. 8వ రోజున జై భారత్ మాతాని ముందుకు కదిలితే ప్రపంచ పటంలో మీ దేశం పేరు కనిపించకుండా నేలమట్టం చేస్తాం. నా కొడక, చేసేవి గుంటనక్క పనులు, ఉండేది అండర్ గ్రౌండ్ లో. ఎందుకురా నీకంత పొగరు? పాతేస్తాను. యశ్వంత్, నన్ను కట్టేసి కొడుతున్నావు. కట్లు విప్పి చూడు, నేనేంటో తెలుస్తుంది. రిలీజ్. యశ్వంత్, ఏమిటిదంతా? యశ్వంత్, యశ్వంత్ వద్దు. యశ్వంత్, ప్లీజ్ ప్లీజ్ లీవ్ హిమ్. యశ్వంత్, ప్లీజ్ యశ్వంత్, లీవ్ హిమ్. యశ్వంత్, నా మాట విను. యశ్వంత్, ప్లీజ్ లీవ్ హిమ్. యశ్వంత్, ప్లీజ్ నేను చెప్పేది విను. యశ్వంత్, లీవ్ హిమ్. ఆవేశపడితే అనర్థాలు జరుగుతాయి. వీడిని చంపడం వల్ల పరిష్కారం దొరకదు. ప్లీజ్. నో గాయత్రి, ఇలాంటి దేశద్రోహుల్ని ప్రాణాలతో వదిలిపెడితే బలయ్యేది ఈ దేశం, దేశ భవిష్యత్తు. స్టాప్ ఇట్ యశ్వంత్, స్టాప్ ఇట్ యశ్వంత్. లీవ్ హిమ్. సార్, అతన్ని రిలీజ్ చేయి. ఎందుకని? జైల్లో ఉన్న ప్రజల్ని ప్రేమించి వాళ్ళను ఉద్ధరించడానికి పోరాడిన నెల్సన్ మండేలా నా వీడు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇకపై నీకు ఈ స్టేషన్ కు ఏ సంబంధం లేదు. నీకు ట్రాన్స్ఫర్ అయింది, అది నిన్నే. విత్ ఇన్ 24 hours నువ్వు వెళ్లి డ్యూటీలో రిపోర్ట్ చేయకపోతే యూ విల్ బి సస్పెండెడ్. యశ్వంత్, ఇప్పటికైనా అర్థమైందా నేనేంటో? నో యశ్వంత్, ప్లీజ్. No, Yashwant, stop it. What the hell is this? లాకప్ డెత్. మీ రివాల్వర్తో మీరే చేసిన హత్య. దీనికి మీరే
మీరే సమాధానం చెప్పాలి. దిస్ ఇస్ మై ట్రాన్స్ఫర్ ఆర్డర్. నిన్ననే వచ్చింది. మీరు వృత్తే దైవమని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. నేను సమాజ సేవనే వృత్తిగా ఆచరిస్తాను. సమాజంలోని చీడపురుగుల్ని నాశనం చేస్తాను. చూసావా గాయత్రి, మన డిపార్ట్మెంట్ నుంచి లభించేది ఎటువంటి సపోర్టో? చట్టం సహనం అంటూ కూర్చుంటే రిజల్ట్ విల్ బి జీరో. సమాజం మీద మనకేవైనా కాస్త శ్రద్ధ ఉన్నా సొంత డెసిషన్ తీసుకోవాలి. లైక్ దిస్. భవిష్యత్తులో ఏదైనా కేసులో సాధ్యమైతే మీట్ అవుదాం. టిల్ దెన్ గుడ్ బై. యశ్వంత్